ఉపమానములు. యేసు ప్రభు ఎక్కువగా ఉపమానాలను ఉపయోగించాడు, జరిగిన సత్యమైన ఉపయోగించాడు. మళ్ళీ నువ్వు ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడ పని చేస్తుంటావో, ఎవరితో నీతో ఉంటారో, కనీసం ఒక ఉపమానము ద్వారాగా దేవుణ్ణి పరిచయం చేసావా? ఉపమానము డైరెక్ట్గా నువ్వు వాక్యము చెప్తే ఎవడు వినడు. అయితే ఉపమాన రీతిగా దేవుని వాక్యమును నాటడము నేర్చుకోవాలి మనము. అందుకే యేసు ప్రభు అనేకమైన ఉపమానాల ద్వారాగా వారిని దర్శించాడండి. శిష్యులు ఎంత ఇంట్రెస్ట్గా అయిపోయారంటే, వారు కొన్ని సమయాలు దాటిన తర్వాత యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగేవారు, సార్ మీరు కొండపైన ఉపమానం చెప్పారు కదా యేసయ్య, దాని అర్థం ఇంకా లోతుగా మాకు చెప్పండి కదా. బీజముల గురించి అక్కడిక్కడ విత్తేయని చెప్పాడు. వాళ్ళకి అర్థం కాక మరలా అడిగారు. అన్యులకు, దేవుని నమ్మని వారికి, తెలియని వారికి, అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా, చదువు లేని వారికి, దేవుని గురించి పరిచయం లేని వారి యొద్దకు మీరు పోతే బైబిల్లో ఉన్న ఉపమానాలను కథరూపకముగా వారికి పరిచయం చేయాలి. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తుని. ఆమెన్, హల్లెలూయా. సో ఈరోజు మన పాఠము ముఖ్యంగా మౌనముగా ఉండుట. ఏ విషయములో, ఏ స్థలములో, ఏ ప్రదేశములో, ఏ పరిస్థితులలో నువ్వు మౌనంగా ఉండాలి అనేది నువ్వు నేర్చుకుంటే ఈ లోకములో నువ్వు గెలిచి దేవునికి మహిమకరంగా ఉంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ముఖ్యంగా మనము చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 12 నుండి 14 వరకు ముఖ్యమైన వచనం 22వ వచనం చదువుకుందాం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసువు ఏమి చేద్దుమని వారిని అడగ్గా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఏం చేయమంటున్నారండి? సిలువ వేయమని అందరూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనము పిలాతు వచ్చి యేసు ప్రభు దగ్గరికి అనేక ప్రశ్నలు అడగడం మనము చూస్తూ ఉన్నాం. చూడండి 11 నుండి. యేసు నిలిచెను. అప్పుడు, యూదుల రాజు నువ్వేనా? చాలండి, యూదుల రాజు నువ్వేనా అని అడగగా, లౌకికమైన మనస్తత్వం కలిగిన వారు ఏం చేస్తారంటే, వరే ఈ క్రెడిట్ నాదే కదా, అవునండి అని కాలర్ టైట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏదైతే నీవు ఉన్నావో, కలిగి ఉన్నావో, అది పరమందున్న దేవుడు నీకు అనుగ్రహించినది. ఒకడు దాన్ని పదేగా చెప్పి నిన్ను పొగడాల్సిన అవసరము లేదు, పొగిడించుకోవాల్సిన అవసరము నీకు అంతగా లేదు. ఆయనకి ఇదివరకే కంప్లైంట్స్ ఎన్నో పోయినాయి. అంత ఆయన స్టడీ చేసి, కేసుని స్టడీ చేసే యేసు ప్రభు దగ్గరకు వచ్చి క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. అంటే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ముందే ఆల్రెడీ యూదులు కంప్లైంట్స్ అన్నీ మెన్షన్ చేసి రాసిచ్చారు ఆయనకు. ఇదిగో ఇటువంటి కంప్లైంట్స్ ఇతని మీద ఉన్నాయి, నువ్వు వీటిని సరిచేయాలి అని పిలాతు రాజును మొత్తడానికి కానీ ప్రయత్నం చేశారు, మొత్తారు. అటువంటి సమయంలో మరలా వచ్చి ఆల్రెడీ రాత్రి అంతా యేసు ప్రభును కొట్టారు, రాత్రి అంతా ఆయనను అవమానించారు, రాత్రి అంతా ముఖం మీద ఊశారు. ఏమని మాటలు? నిజంగా నువ్వు రాజువురా కదా, నిజంగా నువ్వు యూదులకు రాజువా, చూద్దాము, ఇప్పుడు మేము నేను కట్టేసాం కదా, తప్పించుకో చూద్దామని అవమానపరిచారండి. నీళ్లు కానీ ఇవ్వలేదు త్రాగడానికి, ముఖం మీద వారి ఎంగిలి ఊమును ఊస్తూ, చెడ్డ మాటలు పలుకుతూ, ఆ గదిలో ఎవడు వినడులే అనుకొని ఆయనను దూషిస్తూ ఉన్నారు. ఇంత దూషణ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటే ఏం చేస్తావు? మనం ఎదుర్కొంటే ఏం చేస్తామండి? ఎవడైనా అన్యుడు మనల్ని తిట్టాలనుకుంటే తల్లి మీద పెట్టే తిడతాడు. ఈ భాష క్రైస్తవులుగా ఉపయోగిస్తారు ఎక్కువగా. అమ్మ అని పదజాలమున మాట్లాడి తిడతారు ఎక్కువగా.
నేను వెళ్ళే పల్లెటూర్లోకి వెళ్ళి అయితే అబ్బా ఎంత వల్గరగా మాట్లాడతారంటే, చిన్న పిల్లలు